Hello all, welcome to Cricket. So Tata IPL match number 23 is between RCB versus LSG. సో మ్యాచ్ జరిగేది చిన్నస్వామిలో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్. అండ్ మ్యాచ్ విషయానికి వస్తే ఇక ఆర్సీబీకి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం కనిపించట్లేదు. బ్యాటింగ్లో, బౌలింగ్లో వాళ్ళంతా అసలు చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది టీం. లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ లాగే ఆడుతున్నారు వాళ్ళు. సో టేబుల్లో కూడా వాళ్ళు టాప్ 2లో ఉన్నారు. ఒక మ్యాచ్ ఓడిపోయారు ఆడిన 4 మ్యాచ్ల్లో, మిగతా 3 చాలా చాలా డామినెంట్గా గెలిచారు. అండ్ ఎల్ఎస్జీ విషయానికి వస్తే వాళ్ళు 7th ప్లేస్లో ఉన్నారు. ఆడిన 4 మ్యాచ్ల్లో 2 గెలిచారు, 2 ఓడిపోయారు. సో ఎల్ఎస్జీకి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఎస్పెషల్లీ వాళ్ళకి బ్యాటింగ్లో ఉన్నాయి. బికాస్ వాళ్ళకి బ్యాటింగ్ చాలా ఫెంటాస్టిక్ ఉంది. వాళ్ళ టాప్ 4 అటు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లైక్ మాక్రామ్, మార్ష్ అండ్ పురాన్, మన రిషబ్ పంత్. సో నలుగురు ఫెంటాస్టిక్ టాప్ 4 ఉంది. బట్ ఆ నలుగురు ఇంకా వాళ్ళకి క్లిక్ అవ్వాల్సింది చాలా ఉంది, ఎస్పెషల్లీ నికోలస్ పూరన్. సో నికోలస్ పూరన్ ఈ 4 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో అతని మీద వాళ్ళకి చాలా హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ ఈ గ్రౌండ్లో అతను బాగా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఈ గ్రౌండ్లో అతను ఆర్సీబీ మీద చాలాసార్లు బాగా ఆడాడు. సో మంచి మంచి విన్నింగ్ నాక్స్ కొట్టాడు అతను. సో అండ్ చిన్న గ్రౌండ్, సో 6 హీటింగ్ గ్రౌండ్, ఖచ్చితంగా ఒక రన్ ఫెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు తెలిసిందే కదా, చిన్నస్వామి ఈజ్ ఆల్వేస్ అది ఒక హై స్కోరింగ్ పిచ్. అండ్ టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే ముందుగా అది చేసి ప్రిఫర్ చేస్తారు. బికాస్ అసలు ఆ స్కోర్ ఏంటి, ఎంత చేసి చేయాలని ముందే ఒక ఐడియా ఉంటే దాన్ని బట్టి చేసి ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆర్సీబీ విషయానికి వస్తే వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ లేవు. సో వాళ్ళకి బ్యాటింగ్ ఫెంటాస్టిక్గా ఉంది, బౌలింగ్ ఫెంటాస్టిక్గా ఉంది. సో వాళ్ళకి ఏ ఇష్యూస్ కనపడట్లేదు. బట్ ఎల్ఎస్జీ విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి బౌలింగ్లో కూడా షమి అంత కన్సిస్టెంట్గా వాళ్ళకి పర్ఫామ్ చేయట్లేదు. అండ్ అలాగే ప్రిన్స్ యాదవ్. సో వాళ్ళ పేస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి కొద్దిగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాటింగ్ క్లిక్ అవ్వాలి. సో మార్ష్ కానీ, మార్క్రామ్, పురాన్, పంత్, ఈ నలుగురిలో ఏ ఇద్దరు నిల్చున్నా కూడా వాళ్ళకి ఒక మంచి టార్గెట్ వస్తుంది. సో ఇన్ఫామ్లో ఉన్న ఆర్సీబీతో వాళ్ళకి అంత ఈజీ కాదు మ్యాచ్. అండ్ వెదర్ రిపోర్ట్కి వస్తే ఎలాంటి రెయిన్ థ్రెట్ లేదు. ఒక ఫుల్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఎల్ఎస్జీ వాళ్ళు టాస్ గెలిస్తే, ఎల్ఎస్జీ కాదే ఆర్సీబీ టాస్ గెలిచినా ముందు చేసే ప్రిఫర్ చేస్తారు. అండ్ ఎల్ఎస్జీ వాళ్ళు మ్యాచ్లో నిలవాలి అంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే ఆర్సీబీలో వాళ్ళని ఓపెనర్స్ని లేదా వాళ్ళ టాప్ 3ని పవర్ ప్లే లోపల అవుట్ చేయాలి. అండ్ వీళ్ళు గెలవాలి అంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే వీళ్ళకి ఎస్పెషల్లీ బ్యాటింగ్ క్లిక్ అవ్వాలి. సో మనం అనుకున్నట్టుగానే వాళ్ళ ఓపెనింగ్ క్లిక్ అవ్వాలి. అండ్ వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో అబ్దుల్ సమాద్ కూడా వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఉన్నంత ఎఫెక్టివ్గా ఈ ఇయర్ కనిపించట్లేదు. సో అతని నుంచి కూడా ఒక బిగ్ నాక్ డ్యూ ఉంది. అతను ఆ మిడిల్ ఓవర్స్లో వచ్చి లేదా లాస్ట్లో వచ్చి ఆ ఫినిషింగ్ ఇవ్వడం కానీ, ఆ బిగ్ సిక్సెస్ కొట్టడం కానీ ఉంది, డ్యూ ఉంది. సో ఎస్పెషల్లీ వీళ్ళకి టాప్ ఆర్డర్ మీద వీళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. సో బ్యాటింగ్ మీద ఈ టీం డిపెండ్ అయి ఉంది, దట్ ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్. సో నికోలస్ పూరన్ నుంచి ఒక బిగ్ నాక్ అయితే డ్యూ ఉంది. మేబీ ఈ మ్యాచ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ అతనికి ఈ గ్రౌండ్ బాగా తెలుసు, ఈ గ్రౌండ్లో అతనికి ఆ సెంటిమెంట్స్ ఉన్నాయి. సో చాలాసార్లు ఇక్కడ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. అండ్ ఎల్ఎస్జీ వాళ్ళకి స్పిన్ డిపార్ట్మెంట్లో దిగ్వేష్ రెడ్డి ఈస్ డూయింగ్ రియలీ వెల్. బట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఆవేష్ ఖాన్, ప్రిన్స్, మొహమ్మద్ షమి కన్సిస్టెంట్ లెన్స్ని అంత కన్సిస్టెంట్గా బౌల్ చేయలేకపోతున్నారు. సో అంత ఈజీగా ఉండకపోవచ్చు వాళ్ళకి ఆర్సీబీతో మ్యాచ్. బట్ వాళ్ళు క్వాలిటీ సైడ్ వాళ్ళకి కంబ్యాక్ ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాటింగ్ కానీ క్లిక్ అయ్యి ఒక మంచి టార్గెట్ బోర్డ్ మీద సెట్ చేశారు అంటే వీళ్ళు అపోనెంట్ మీద ఒక మంచి ప్రెషర్ క్రియేట్ చేయొచ్చు. సో అది మరి చూడాలి ఎల్ఎస్జీ వాళ్ళు ఏం చేస్తారు. అండ్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే ఇంకెవరు, ఆర్సీబీగా. సో ఆర్సీబీ రెడ్ హాట్ ఫామ్లో ఉంది, ఖచ్చితంగా వాళ్ళే ఫేవరెట్గా దిగుతారు. సో ఎల్ఎస్జీకి చాలా పెద్ద టాస్కే ఉంటుంది ఆర్సీబీ వాళ్ళతో గెలవాలి అంటే. సో మీ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్.